అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ దేశంలో ఉండే విదేశీయులకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకో నిబంధన తీసుకొస్తూ భారతీయులను ఆందోళనకు గురి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే H-1B ఫీజు $1,00,000 పెంచారు. H-1B వీసాల విషయంలో భారత్ 71%తో అతిపెద్ద లబ్ధిదారుగా ఉందని చెప్తున్నారు. కేవలం 11.7% లబ్ధితో చైనా రెండో స్థానంలో ఉందని నిపుణులు తెలిపారు. ఫీజు పెంచడం ముఖ్యంగా ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం పడింది. అయితే ట్రంప్ ఫీజు పెంపు నిర్ణయాన్ని అక్కడ కోర్టు తప్పుపట్టింది. భారీ ఫీజును ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని తీర్పునిచ్చింది. దీంతో భారతీయులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ట్రంప్ మరో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను తొలగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే వెంటనే దేశాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అతను కొత్త ఉద్యోగం సాధించడానికి సమయం ఇస్తారు. నిబంధనల ప్రకారం అతనికి 60 రోజులు సమయం ఇస్తారు. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. ఆలోగా అతనికి ఉద్యోగం దొరికితే అక్కడే ఉండొచ్చు, లేకుంటే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. అయితే తాజా ప్రతిపాదన ప్రకారం 60 రోజుల గ్రేస్ పీరియడ్ తీసేస్తే ఉద్యోగులకు ఇబ్బందే. ఈ నిబంధన అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేసే ఉద్యోగి ఉద్యోగం కోల్పోతే వెంటనే ఆ దేశాన్ని విడాల్సి ఉంటుంది. 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను తొలగించే ప్రతిపాదనను అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ ప్రవేశపెట్టనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఇది ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉందని పేర్కొంటున్నారు. విదేశీ ఉద్యోగుల ఇబ్బందులతో 2017లో 60 రోజుల గ్రేస్ పీరియడ్ ను ప్రవేశపెట్టారు. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కొత్త ఉద్యోగం వెతుక్కోవటానికి ఇది చాలా ఉపయోగపడేది. ప్రస్తుతం H-1B తో పాటు E-1, E-2, E-3, H-1B1, L-1, O-1, TN వంటి కొన్ని వీసా కేటగిరీలకు ఈ నిబంధన వర్తించే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రేస్ పీరియడ్ తొలగించాలనే ప్రతిపాదన అమల్లోకి వస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అమెరికాలో H-1B వీసాల ద్వారా పనిచేస్తున్న వారిలో భారతీయులు భారీ సంఖ్యలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో H-1B దరఖాస్తుల్లో భారతీయుల వాటా 71%గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.